Hi guys, this is Arvind. Welcome to our channel. Guys, today మనకి మత్తు వదలరా 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. అని అనడం కంటే మన పాన్ ఇండియన్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ గారు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఆయన చిన్న చిన్న సినిమాలని చిన్న చిన్న యాక్టర్స్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో దాంట్లో ఒక భాగమే మన మత్తు వదలరా 2 ట్రైలర్ అయితే రిలీజ్ కావడం. ఓకే, ఇక మూవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీకి మత్తు వదలరా 2 అని టైటిల్ పెట్టారని చెప్పి మనం ఫస్ట్ మూవీకి ఈ మూవీకి ఒక కనెక్షన్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే నాకైతే ట్రైలర్లో ఎక్కడ ఫస్ట్ మూవీకి ఈ మూవీకి కనెక్షన్ ఉన్నట్టు ఎక్కడైతే చూపించలేదు. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకుంటా. సో మనకు బాగా తెలుసు మత్తు వదలరా మూవీ అనేది చాలా మంచి, అంటే ఎవరికి పలానా మూవీ వస్తుందని కూడా విషయం తెలియదు. అలాంటిది సైలెంట్గా వచ్చి ఒక మంచి హిట్ కొట్టింది మూవీ. సాయి సింహ గారు కూడా బాగా యాక్ట్ చేశారు ఆ మూవీలో. అండ్ స్క్రీన్ ప్లే బాగా మస్ట్ షూట్స్, మెయిన్ ఫస్ట్ మూవీ హిట్ అవడం కారణం స్క్రీన్ ప్లే అనమాట. సో అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెకండ్ మూవీ ట్రైలర్లో కూడా స్క్రీన్ ప్లే బాగానే ఉన్నట్టుంది. అండ్ ఫస్ట్ మూవీ ఏదో ఒక క్రైమ్ చుట్టూ తిరిగింది, ఇది ఒక క్రైమ్ అండ్ కామెడీకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది ఈ మూవీలో. అండ్ సాయి సింహ గారు యాజ్ యూజువల్గా హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ తనకి సపోర్టింగ్గా మెయిన్ అంటే ఎంటైర్ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాయి సింహ గారితో పక్కనే సత్య గారు ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సీన్లో సాయి సింహ గారు ఉన్న ప్రతి సీన్లో సత్య గారు కూడా ఉన్నారు. తన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకుంటా, తన టైమింగ్, ఆ డైలాగ్స్, ఆ కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకుంటా. అండ్ సునీల్ గారు ఉన్నారు, ఆయన మంచి కామెడీలో కనబడుతున్నారు, ఎక్కడ సీరియస్నెస్ కనిపించలేదు. అండ్ ఫైర్ అబ్దుల్లా గారు డిఫరెంట్గా కాప్ రోల్లో కనిపిస్తున్నారు. తను కూడా అంటే ఇక్కడ ఇచ్చినవి ఎవ్రీ క్యారెక్టర్కి కామెడీని లింకప్ చేశారు. నాకు తెలిసి మత్తు వదలరా 2 మూవీ అనేది కూడా ఏంటంటే కంప్లీట్ కామెడీ ట్రాక్తో ముందు, అంటే ఒక క్రైమ్ చుట్టూ కామెడీ ట్రాక్తో ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన గురించి మనకు తెలిసింది, మనం చెప్పక్కర్లేదు ఆయన గురించి, కామెడీ టైమింగ్ గురించి, అటు గురించి. సో ఎంటైర్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్లీ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. అండ్ గైస్, నాకు తెలిసి మన ఏలూరు సరౌండింగ్లో, ఏలూరులో మూవీ రివ్యూస్ కానీ, లేకపోతే ఇలా ఫిలిం అప్డేట్స్ కానీ, లేకపోతే ట్రైలర్ రివ్యూస్ కానీ చెప్పేది మన ఛానల్లో ఒకటే. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నేను మీ నుంచి కోరుకునేది ఏం కాదు, జస్ట్ సపోర్ట్. ఆ సపోర్ట్ కూడా మీరు నాకు మనీ పరంగా, అడ్ల పరంగా కూడా కాదు, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇవి సరిపోతే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ అప్ కింద. ఓకే గైస్, డెఫినెట్లీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనేమైనా మార్చుకోవాలనుకుంటున్నాను కొన్ని, అవి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్క్రీన్ అండ్ లైట్స్ పెడదాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మనకి వీడియోస్కి అంత గ్రోత్ రావట్లేదు, మానిటైజేషన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాలంటే నాకు ఆ ఎంకరేజ్మెంట్ కావాలి. అంటే మేబీ ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ముందుకు వెళ్ళేది. సో ఆ ఇంట్రెస్ట్తో పాటు మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉందంటే నాకు చాలా సపోర్ట్ అయ్యింది. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ కోసం స్టే